రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా అమలు చేస్తున్న మహిళలకు ఫ్రీ బస్పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మహిళలను కేటీఆర్ కించపరిచారంటూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కాగా మానకొండూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు దూలం దేవేంద్ర ఆధ్వర్యంలో మహిళలను కించపరిచారు అంటూ కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రల్ల కవిత మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి వారికి ఆర్థికంగా భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన స్కీమును మాజీ మంత్రి కేటీఆర్ మహిళలను కించపరిచేలా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఈ ఫ్రీ బస్ ఆడవాళ్లకు ఆర్థికంగా లబ్ధి చేకూరుస్తోందని తెలిపారు. మాకు సీఎం రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ ఒకటే ఇచ్చారని, దాన్ని మేము వాడుకుంటే మీకెందుకు కడుపు మండుతుందో అర్థం కావట్లేదన్నారు. మీరు కల్వకుంట్ల కవితకు లిక్కర్ అప్పజెప్పి పెద్ద స్కామ్ చేపించిన మీకు మహిళలపై మాట్లాడే హక్కు లేదన్నారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో మొదట 5 సంవత్సరాలు క్యాబినెట్లో ఒక్క మహిళా మంత్రి కూడా తీసుకోకుండా అవమానపరిచారని చెప్పుకొచ్చారు. మీ హయాంలో మహిళలకు ఏ విధంగానూ గౌరవం ఇవ్వలేదని, కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేసి వారికి ఉన్నత స్థానాన్ని కల్పించి గౌరవాన్ని ఇస్తుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రాచారి, నాయకులు బండి మలేశం గౌడ్, రామిడి తిరుమల్ రెడ్డి, జడల రమేష్, కనకం అశోక్, రేమిడి శ్రీనివాసరెడ్డి, ఎండి ఇర్ఫాన్, ఎడ్ల శ్రీధర్, దూలం వీరస్వామి గౌడ్, జీడి శ్యామ్, మడుపు ప్రేమ్ కుమార్, మందల రమ, కొమ్ము పద్మ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున మహిళల పట్ల కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు ఆర్టీసీ బస్సులలో ఎలిపాయలు పొట్టిస్తున్నారు, రికార్డింగ్ డ్యాన్సులు చేస్తున్నారని మాట్లాడారు. అనుచిత వ్యాఖ్యలు మాట్లాడినందుకు మాకు క్షమాపణ చెప్పాలి. మేము ఆర్టీసీ బస్సులలో పోయినందుకు ఎలిపాయలు పొట్టిస్తున్నారని ఎత్తేవ చేయడం, రికార్డింగ్ డ్యాన్సులు చేశారని ఎత్తేవ చేయడం అది ఎంతవరకు కరెక్ట్? అది మాకు క్షమాపణ చెప్పాలి. మీకు నచ్చక ఓర్వలేక మీరు కాంగ్రెస్ అట్లా ఓర్వలేక ఇట్లా మాట్లాడుతున్నారని మీరు తప్పకుండా మా మహిళలకు క్షమాపణ చెప్పాలి. లేకుంటే మీ ఫామ్ హౌస్ ముట్టడి చేస్తాము. ముట్టడి రోజున టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మహిళలను అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ మాట్లాడడం చాలా తప్పుకరము. ఈరోజు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మానకొండూరు మండల నియోజకవర్గంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు కేటీఆర్ గారి దిష్టిబొమ్మ దహనం చేయడానికి కారణం అనేది మా దగ్గర ఉంది. నీకు ఆడల గురించి మాట్లాడడానికి నీకు ఫస్ట్ అర్హత లేదు. ఎందుకోసం లేదంటే నీ ఇంట్లో ఉన్న ఆడపిల్లను నువ్వు లిక్కర్ స్కామ్లో పెట్టుకొని బతికిన నువ్వు కేటీఆర్ నువ్వు మహిళల గురించి మాట్లాడవలసిన అర్హత నీకు లేదు. ఇంకొకసారి మహిళలనే కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంనే కానీ, రేవంత్ అన్ననే కానీ, పొన్నం ప్రభాకర్ అనే కానీ, కవంపల్లి సత్యనారాయణ కానీ, మా మహిళా కాంగ్రెస్నే కానీ ఏదన్నా అనుచిత వాక్యాలు చేసి మాట్లాడితే టీఆర్ఎస్ నా కొడుకులారా, మీ కాంగ్రెస్ పార్టీ నిజంగా ఈరోజు సవాల్ విసురుతుంది. ఎవరైతే మాట్లాడాలని అనే ముందు 100 సార్లు ఆలోచించుకోండి. 10 ఏళ్ల ప్రభుత్వంలో మీరేం చేసిరు? ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన దానికి మీకు కళ్ళు ఎరవలేక మీరు ఎక్కడొక చిన్న గ్యాప్ దొరుకుతారని మీరు మమ్మల్ని వెతకాలని చూస్తున్నారు. కానీ అది మేము మీకు ఛాన్స్ ఇయ్యము, మేము ఆ ఛాన్స్ తెచ్చుకోము. కాకపోతే మిమ్మల్ని బంగ తీసి తొక్కి నారా తీయకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మజాక అప్పుడు చూపిస్తాము. అర్థమైందా? ఈరోజు మహిళలు వెళ్ళిపోయి వలుస్తారు అంటారు. మా మహిళలకు మా రేవంత్ అన్న ఈరోజు ఫ్రీ బస్ ఇచ్చిండు. ఎందుకోసము? ప్రజలు ఇబ్బంది పడుతున్నారు తెలంగాణ ఆడబిడ్డలు అని చెప్పేసి. అదే నువ్వేం చేసినావు? నీ చెల్లెకు అక్కకు నువ్వు లిక్కర్ స్కామ్ చేసినావు. మరి మా అన్నగారు మాకు అట్లా చేయలేదు కదా. మాకు ఎల్లిపాయలు వచ్చుకొని టమాటాలు, పచ్చిమిరపకాయ, వంకాయ వండుకొని చెప్పమని చెప్పారు. కానీ మీ లెక్క మాకు స్కాములు పెట్టలేదు, మేము చేయలేము కదా. అందుకే మా ప్రభుత్వాన్ని చూసి ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఈరోజు కళ్ళు మండి మా మహిళలను అనుచిత వాక్యాలు చేసినట్టు ఉంటే చెప్పు తీసుకొని మూతి పనులు రాలగొడతారు. నడి రోడ్డు మీద ముట్టడి చేసి ఎక్కడ రోడ్డు పండు ఉరుకుతుంది అక్కడ దొరకబట్టి, ఆ రోజు గతంలో దొరకబట్టి కొట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఈ రోజు కూడా మళ్ళీ దొరకబట్టి కొట్టే చరిత్ర కూడా మాదే కాబోతుంది. మా రేవంత్ అన్న చేసిన దాన్ని కళ్ళు ఓర్వకుండా మీరు ఏదో చేయాలనుకుంటారు. మీరు ఏది చేసుకున్నా కూడా మాతోటి అయినంత వరకు ప్రజల మంచి క్షేమం కోరుకునే వాళ్ళము.